మనలో చాలా మంది 40-50 సంవత్సరాల తర్వాత దీర్ఘకాల నొప్పులు లైక్ మెడ నొప్పి, నడుము నొప్పి, తుంటి నొప్పి, మోకాళ్ళ నొప్పులు, అలా కీళ్ళ నొప్పులను ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. వాటిని ఏ విధంగా నివారించుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం. నేను డాక్టర్ సత్యం చంద, క్రిస్ట్ జ్యోతి హాస్పిటల్, హన్మకొండ. మొదటిది రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం. రెగ్యులర్ గా వాకింగ్ చేయడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ, సైక్లింగ్ చేయడం ద్వారా బాడీకి కదలిక ఇవ్వడం ద్వారా మనం ఈ దీర్ఘకాల మోకాళ్ళ నొప్పులను, జాయింట్స్ నొప్పులను నివారించుకోవచ్చు. అలాగే ప్రాపర్ పోస్చర్ అంటే మనం కూర్చునే విధానంలో అంటే సరిగా చైర్లో కూర్చున్నప్పుడు సరిగా నిటారుగా కూర్చోవడం, తర్వాత మన పాదాలు నేలకు సరిగా ఆనించి కూర్చోవడం, మనం కూర్చున్న పొజిషన్లో మరి కరెక్ట్గా కూర్చున్న ద్వారా కూడా దీర్ఘకాల నొప్పులను త్వరగా రాకుండా నివారించుకోవచ్చు. అలాగే ఎర్లీ ట్రీట్మెంట్ ఆఫ్ అక్యూట్ పెయిన్ అండ్ ఇంజురీస్ అంటే మనకు ఎప్పుడైనా కొన్ని ఇంజురీస్ అయినప్పుడు మనం వాటిని త్వరగా మరి డాక్టర్ కన్సల్ట్ అయ్యి మన ట్రీట్మెంట్ తీసుకోవడంగా ఫ్యూచర్లో మరి ఆ దీర్ఘకాల నొప్పులను రాకుండా నివారించుకోవచ్చు. చివరగా అవాయిడింగ్ హార్మ్ఫుల్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే మన శరీరానికి అవసరం లేని హానికరమైన పదార్థాలను దూరం చేసుకోవడం ద్వారా సరి అయిన ఆహార నియమాల ద్వారా కూడా మనం కొన్ని నొప్పులు రాకుండా నివారించవచ్చు. ఎగ్జాంపుల్, చాలా మంది ఆల్కహాల్ తీసుకుంటారు, దానివల్ల బాడీకి రక్త సరఫరా ఆగిపోయి మరి కండరాల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి శరీరానికి ఏదైతే హానికరమైన వీటన్ని దూరం చేసుకోవడం ద్వారా దీర్ఘకాల నొప్పులైన మెడ నొప్పి, నడుము నొప్పి వీటన్నిటిని రాకుండా మనం నివారించుకోవచ్చు. ఆరోగ్యానికి నమ్మకం, ప్రేమతో చేసే వైద్యం, క్రీస్తు జ్యోతి హాస్పిటల్.